హాయ్ వివర్స్, మనం వచ్చేసి భక్త మార్కండేయ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము తెలుగు మంజరి గద్య భాగం చూస్తూ ఉన్నాము. క్రింది మాటలకు వ్యతిరేక పదాలను రాయండి. కఠోరము, సున్నితము, ప్రత్యక్షము, పరోక్షము, ప్రయత్నం, అప్రయత్నం, అజాగ్రత్త, అజాగ్రత్త, అల్పాయుషు, పూర్ణాయుషు. క్రింది ఖాళీలను వివరించండి. బాల్యములోనే మార్కండేయుడు వేదశాస్త్రాల్లో ఆరితేరాడు. మార్కండేయుడిని మృత్యువు నుంచి రక్షించాడు. మార్కండేయుడి నోటి వెంట శివనామస్మరణ ఏకదాటిగా వినపడుతుంది. యముడు కాలపాసాన్ని బలంగా లాగాడు. నీవు పరమేశ్వరుడి భక్తుడువా? మార్కండేయుడు పరమేశ్వరుని శతవిధాలా స్తుతించాడు. క్రింది పదాలను కలిపి రాయండి. అక్షరాభ్యాసం, అక్షర ప్లస్ అభ్యాసము. వాహనం ప్లస్ ఎక్కి, వాహనం ఎక్కి. క్రింది పదాలను విడదీసి రాయండి. అల్పాయుషు, అల్ప ప్లస్ ఆయుషు. కదలటమేమిటి, కదలడము ప్లస్ ఏమిటి. నందీశుడు, నంది ప్లస్ ఈశుడు. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి. మార్కండేయుని తల్లిదండ్రులు ఎవరు? మార్కండేయుని తల్లి మరుద్వతి, తండ్రి మృకండు. మార్కండేయుని ఎన్నో ఏట అక్షరాభ్యాసం జరిగింది. మార్కండేయునికి 5వ ఏట అక్షరాభ్యాసం జరిగింది. యమధర్మరాజు మృత్యుపాశాన్ని ఎవరిపై విసిరాడు? యమధర్మరాజు మార్కండేయుని పైన మృత్యుపాశాన్ని విసిరాడు. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు చెప్పండి. మార్కండేయుడు మృత్యువును ఎలా జయించాడు? యమధర్మరాజు మృత్యుపాశాన్ని మార్కండేయుని పైకి విసిరాడు. ఆ యొక్క కాలపాసము మార్కండేయునితో పాటు అతను పట్టుకుని ఉన్నటువంటి శివలింగానికి కూడా వచ్చి బిగుసుకుంది. మార్కండేయునికి నోట శివనామస్మరణము ఏకదాటిగా వినబడుతూ ఉంది. యముడు కాలపాసాన్ని బలంగా లాగాడు. అలా లాగడం వల్ల మార్కండేయునితో సహా శివలింగం కూడా కదిలింది. పరమేశ్వరుడి యొక్క రూపమైనటువంటి శివలింగము కదలడం ఏమిటి? అంతే శివలింగము 2గా చీలిపోయింది. అందులో నుంచి తేజోవంతుడైనటువంటి త్రిశూలధారి ప్రత్యక్షమయ్యాడు. యముడికి ఏం జరుగుతుందో తెలిసే లోపే అతన్ని హతమార్చాడు పరమేశ్వరుడు మార్కండేయుణ్ణి మృత్యువు నుంచి రక్షించాడు. ఇదంతా రెప్పపాటలో జరిగిపోయింది. దేవగణం శివుణ్ణి ఏమని ప్రార్థించారు? దేవగణము యమధర్మరాజును బతికించి కాలచక్రము సజావుగా నడవడానికి వీలు కలిగించమని రుద్రదేవుణ్ణి వేడుకున్నారు. భక్తవత్సలుడైనటువంటి త్రినేత్రుడు కరుణించి యముణ్ణి బ్రతికించాడు. శివుడు యమధర్మరాజును ఎందుకు చంపాడు? తన పరమభక్తుడైనటువంటి మార్కండేయుణ్ణి ప్రాణాపాయము నుండి రక్షించడం కోసము పరమశివుడు యమధర్మరాజును సంహరించాడు. శివుడికి గల అనేక పేర్లను మార్కండేయ పాఠములో వచ్చేసి వెతికి రాయండి. శివుడు, నందీశుడు, త్రినేత్రుడు, పరమేశ్వరుడు, త్రిశూలధారి, రుద్రదేవుడు, కాలకాలుడు, మృత్యుంజయుడు. ఈ విధంగా వచ్చేసి శివునికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి.